నమస్తే వెల్కమ్ టు ఈహా నేను మీ షన్విత. ఏంది పిల్లకి ఏం పని పాట లేదా, రోడ్ మీద నిల్చొని ఎండకి హాయ్ హలో చెప్తుంది అని అనుకుంటున్నాం. సో మీకు ఒక ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేద్దామనేసి వచ్చినాం. సో నేను మొన్నటి వచ్చినప్పుడు నాకు చాలా ఆకలేసింది. సో లంచ్ చేద్దాం, ఎక్కడికి వెళ్దాం అంటే ఎక్కడికో ఎందుకు మన సాఫ్ట్వేర్ అక్కుంది కదా అనేసి అక్క దగ్గరికి వచ్చిన. ఫుడ్ అయితే చాలా బాగుంది. సో నేను ఒక్కదాన్ని టేస్ట్ చేస్తే కిక్ ఉంటుంది కదా, సో మీరు కూడా టేస్ట్ చేయాలి కదా. సో అందుకే మీకు చూపిద్దామనేసి నేను ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ నేను లేట్ చేయకుండా అక్క దగ్గరికి వెళ్ళి ఓ 2-3 ముచ్చట్లు మాట్లాడదాం రండి. హాయ్ అక్క. హాయ్. బాగున్నారా? యా ఎలా జరుగుతుంది బిజినెస్? టచ్ బాగుంది ప్రెజెంట్. ఓకే, నేను విన్నాను మీరు సాఫ్ట్వేర్ నుంచి ఇక్కడ ఫుడ్ బిజినెస్కి వచ్చారు. ఎందుకు వచ్చారు అసలు ఫుడ్ బిజినెస్ చూస్ చేసుకున్నారు? ఫుడ్ అంటే ప్యాషన్ ఉంది. అట్ ది సేమ్ టైం 5 years నేను జాబ్ చేశాను. ఓకే. బోర్ కొట్టింది అండ్ ఆల్మోస్ట్ నాకు టిఫిన్ సెంటర్ ఉంది. ఓకే. సో గాయత్రి నగర్ లో టిఫిన్ సెంటర్ చేస్తే ఇది చేస్తున్నా. సో చూసారు కదా, అక్క అయితే చాలా బిజీ ఉంది. సో ఆ బిజీలో కూడా మన కోసం కొంచెం టైంని ఇచ్చేయమని నేను అడిగాను. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అక్క, అండ్ దీనికంటే ముందే మీరు టిఫిన్ స్టాల్ని ఓపెన్ చేశారు కదా, సో అది స్టార్ట్ చేశారు. ఎందుకు అసలు అది ఓపెన్ చేయాలనుకుంటున్నారు, స్టార్ట్ చేయాలి? అలా ఏం లేదు, 5 years జాబ్ చేసిన తర్వాత ఎప్పటి నుంచో బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఐడియా ఉంది. ఓకే. బట్ ఏదైనా స్టార్ట్అప్ తో బెస్ట్ కదా. సో స్టార్ట్అప్ ఇన్ ది సెన్స్ టీ స్టాల్ అయినా చేసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం టిఫిన్స్ అయినా సరే బడ్జెట్ తో వెళ్ళిపోతుంది కదా అన్నట్టు సింపుల్ గా ఫ్రెండ్స్ తో స్టార్ట్ చేసాము. అది కొంచెం హిట్ అయింది. తర్వాత ఇంకా మీల్స్ ఐడియా వచ్చింది, స్టార్ట్ చేయాలనిపిస్తుంది కదా, అలా క్యారీ ఫార్వర్డ్ అవుతూ వచ్చింది. సో మరి ఆఫీస్ లో చెప్పినప్పుడు ఏమన్నారు? సో ఆఫీస్ మానేస్తున్నాను అంటే ఆఫీస్ బ్రేక్ తీసుకున్న తర్వాత దీనిలోకి వచ్చింది అనమాట. ఓన్లీ పర్టికులర్ గా దీనికోసం మానేసి రాలేదు. బ్రేక్ తీసుకున్న తర్వాత నాకు ఐడియా వచ్చింది, ఒక బిజినెస్ చేసుకుందాం. 5 years చేశాను కదా జాబ్, ఇంకా ఐ ఫీల్ బోర్. ఓకే చాలు. ఇంకా చాలా మంది సాఫ్ట్వేర్ జాబ్ కావాలి, సాఫ్ట్వేర్ ఆఫీస్ లో చేయాలి అని చాలా డ్రీమ్స్ తోటి ఉంటారు. మీరేమో అది వదిలేసి ఇక్కడ ఫుడ్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఎండలో ఇదంతా ఎందుకు అక్క? మరి అలా ఏం లేదు, చేయాల్సింది చేస్తాం కదా. ఆల్రెడీ చదివిన దానికి దగ్గర జాబ్ చేస్తాను. ఇంకా తర్వాత మనకు నచ్చింది చేసుకుంటే ఉండే సాటిస్ఫాక్షన్ ఇస్ డిఫరెంట్ కదా. సో అది ఆల్రెడీ చేశాను, చూసాను, అయిపోయింది కాబట్టి ఇంకా దీనిలోకి వచ్చాను అనమాట. సో అదంతా ఆల్రెడీ ఫేస్ చేశారు. ఇంకా నాకు ఇష్టమైన ప్యాషన్ కొద్దామనేసి ఇక్కడ అలా. అండ్ దిస్ ఆల్సో ఏ గుడ్ బిజినెస్ యాక్చువల్లీ. చేసుకునే ఓపిక ఉండాలి తప్ప ఇది బాగుంటుంది యాక్చువల్లీ. సో మీకు ఓపిక ఉంటుందా? జాబ్ మానేసి ఇంక ఇందులోకి దిగిన తర్వాత ఓపిక తెచ్చుకోవాలి. అంటే చాలా టైమ్స్ అరే జాబ్ ఎందుకు మానేసి లేదు, అలాంటి థాట్ ఇప్పటివరకైతే ఆ రిగ్రెట్ అయితే లేదు. సో నేనేమనుకున్నానంటే చెయ్యాలి అని అనుకున్నాం కాబట్టి ఇంకా చెయ్యాలి. దిగిన తర్వాత ఇంకా నో క్వశ్చన్స్ అనమాట. సో ఎందుకు చేయలేదని. ఒకవేళ ఇది ఏమైనా లాస్ వచ్చినా మళ్ళీ మనకి చేతిలో జాబ్ ఉంటుంది ఆఫ్ కోర్స్ ఆబ్వియస్ గా. బట్ రాకుండా చూసుకుని మెయింటైన్ చేసుకోవడమే బిజినెస్ అంటే. అయ్యో ఆఫ్ కోర్స్, అందుకే కదా దిగింది. ఓకే. సో అక్క ఇప్పుడు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అక్క ఇక్కడ టోటల్? మా దగ్గర వెజ్ మీల్స్ ఉంటాయి, నాన్ వెజ్ మీల్స్ ఉంటాయి. సో బగారా రైస్ ఉంటుంది. సో వెజ్ అయితే మనకి దాల్ సాంబార్ కామన్. సో చట్నీ, ఒక కర్రీ, ఒక ఫ్రై, పాపడ్స్. నాన్ వెజ్కి వచ్చేసరికి మనకి చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ ఉంటుంది, లివర్, బోటీ, ఫిష్ ఉంటుంది ఒక్కోసారి. సో ఇదంతా ఎవరు ప్రిపేర్ చేస్తారు అక్క? మరి మాస్టర్ ఉన్నారు. ఓకే. వెజ్ నాన్ వెజ్? సో అదన్నమాట. మనం ఎంత మాట్లాడడానికి ట్రై చేసినా కస్టమర్స్ వస్తున్నారు కదా, ఇంకా కెమెరా చూసి చాలా మంది పక్కకి వెళ్ళిపోతున్నారు. సో అక్క వాళ్ళకి వచ్చిన కస్టమర్స్ ని హ్యాండిల్ చేయాలి, ఇక్కడ నన్ను హ్యాండిల్ చేసుకోవాలి. సో అదొక టాస్కే అన్నమాట. అక్క ఇప్పుడు ఇక్కడ వెజ్ ఎక్కువ వెళ్తుందా, నాన్ వెజ్ ఎక్కువ వెళ్తుందా? డిపెండ్స్. ఎందుకంటే ఇక్కడ మ్యాక్స్ వచ్చేది మనకి క్యాబ్ వాళ్ళు వస్తుంటారు. సో వాళ్ళు ఎక్కువ మాకు చెప్పేది ఏంటంటే వేడి చేస్తుంది కదా అని చెప్పి ఎవరు నాన్ వెజ్ కంటే ఎక్కువ వెజ్ ప్రిఫర్ చేస్తుంటారు. మోస్ట్లీ వెజ్, ఓన్లీ ఫ్యూ పీపుల్ నాన్ వెజ్ వెళ్తున్నారు అనమాట ఒకేసారి. ఇదంతా ప్రిపేర్ చేయాలంటే మాస్టర్ ఉన్నారు. ఏ టైంకి స్టార్ట్ చేస్తారు? మేము యాక్చువల్లీ మాకు మార్నింగ్ టిఫిన్స్ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా వెళ్తాయి, మార్నింగ్ టిఫిన్స్ వెళ్తాయి. సో ఆ బిజినెస్ రన్ అవుతుంది ఇక్కడ? రెండు చేసుకుంటున్నా. అది మార్నింగ్ 5 స్టార్ట్, మాస్టర్ 5:30కి వస్తారు. సో 5:30 నుంచి వర్క్లోనే ఉంటాం అనమాట. 5:30 టు ఇది క్లోజ్ అయ్యి ఇంటికి వెళ్ళి మళ్ళీ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అన్నీ ఇదో ప్రాసెస్. అప్ టు 8 వరకు రౌండ్ ది క్లాక్ వర్క్ చేయాల్సిందే. ఇది రైసా? సో అలా వర్క్ చేసుకుంటూనే ఉండాలి. దీనికి ఇష్టం కాబట్టి ఇంకో టైమింగ్స్ చూసుకోము. జాబ్ అంటే ఎప్పుడైపోయిందా టైం, ఎప్పుడు వెళ్ళిపోదామా బ్యాక్ ఉంటుంది.
సో అది అటు బ్యాలెన్స్ చేయాలి, ఇది బ్యాలెన్స్ చేయాలి, ఇక తప్పకుండా టాస్కే. సో మీరు ఇది ప్రిపేర్ చేసే దగ్గరికి వెళ్తారు మీరు? అయ్యో నేను ఉంటాను, నేను దగ్గర ఉండాలి కదా, ఏం జరుగుతుంది ఏంటంటే ఏమైనా టేస్ట్ చూసుకుంటాం, ఏం చేస్తున్నారని తెలియాలి కదా నాకు కూడా. మీకు వంటలు వచ్చా? వచ్చు వచ్చు. తింటాను. ఓకే, మీరు ఇక్కడ మీరు సేల్ చేసే దాంట్లో మీకు ఏ ఫుడ్ ఇష్టం, అంటే ఏ ఐటమ్ ఇష్టం మీకు? అలా ఏమి ఉండదు, డిపెండ్స్ ఆన్ ద మూడ్. ఒకరోజు చికెన్ తినాలనిపిస్తుంది, ఒకరోజు వెజ్ అనిపిస్తుంది. ఓకే, సో ఎంతమంది వర్కర్స్ ఉన్నారు మరి? మాకు 3 ఉంటారు. ఓకే, సో ఆ 3కి మాస్టర్ ఉంటారు, మాస్టర్ చేస్తుంటారు. ఒక ఇవి అన్ని హ్యాండ్ బయటకి తీసుకొచ్చే మనిషి ఒకళ్ళు, అండ్ అట్ ది సేమ్ టైం మాకు క్లీనింగ్ ఆమె ఒక 3. సో ఇది స్టార్ట్ చేసి ఒక 2 months అవుతుంది అక్క? లేదు 1 month. 1 month అవుతుంది. ఇప్పుడు 1 month నుంచి బిజినెస్ బాగానే ఉందా మరి? అందుకేగా మీరు వచ్చింది. అందుకేగా మేము వచ్చింది. ఓకే, సో ఇక్కడ అది కాదు కానీ బట్ వస్తున్నారు, వీడియోస్ చూసి కూడా ఇంకొంచెం క్రౌడ్ నాకు ఫుల్ అయింది, అదొకటి కొంచెం హ్యాపీ ఉంది నాకు. ఓకే, బట్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎంత రీచ్ అవుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేనేంటంటే నా బిజినెస్ వెళ్ళాలి, ఇది తిరగాలి అని అనుకున్నాను అంతే తప్ప ఇలా వస్తారు మీడియా వాళ్ళని అనుకోలేదు. గ్రేవీ ఏమేమంటారు? పాపడ్ సార్, క్యాబేజ్ ఫ్రై. సో నాన్ వెజ్ ప్రైస్ ఎంత ఉంది అక్క మరి? నాన్ వెజ్ ఏదైనా సరే 110, బగారాతో అయినా వైట్ రైస్ అయినా 110 రూపీస్, వెజ్ అయితే 80 రూపీస్. ఓకే, సో మీరే అన్ని ప్రిపేర్ చేసుకోవడం ఇదంతా మీరే A to Z, అంటే ఎంతైనా మన బిజినెస్ కాబట్టి దగ్గర చూసుకోవాలి, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది చూసుకోవాలి. అండ్ ఏదన్నా ఇన్స్టెంట్గా అయిపోతే వెంటనే కాల్ చేసి నేను పరిగెత్తుకుని వెళ్ళడం ఇవన్నీ ఉండవు అనమాట. వెళ్తాను, ఏదైనా లేదంటే వెంటనే ఫోన్ చేసి అన్ని తెప్పించుకోవాలి కదా. సో మనదే అన్నప్పుడు దగ్గర చూసుకోవాలి కదా. సో ఇంట్లో చెప్పినప్పుడు ఏమన్నారు మరి బిజినెస్ స్టార్ట్ చేసి? యాక్చువల్లీ ఇంట్లో తెలీదు, సోన్ టీవీ వాళ్ళు వీడియో రిలీజ్ అయ్యే టైంకి నా బ్యాడ్ లక్ ఏమో తెలియదు, కరెక్ట్గా ఇంట్లో ఉన్నాను నేను, అప్పుడే హోమ్ టౌన్కి వెళ్ళాను. ఇంటికి రాగానే మా మమ్మీ ఫస్ట్ క్వశ్చన్ ఇంటర్వ్యూ చూసానని అన్నారు. ఇంకంతే, అప్పటికే నాకు ఫ్యూజ్ అవుట్ అయిపోయింది ఇంటిలో అడుగుతాను. ఆఫ్కోర్స్ తిడుతూనే ఉంది మా మమ్మీ, అసలు నేను చదివించింది ఏంటి, నువ్వు చేసేది ఏంటి, విలేజ్ కదా. సో విలేజ్లో అందరూ ఏంటంటే మీ అమ్మాయి జాబ్ పోయిందా అందుకే చేస్తుందా, ఈ టాంటింగ్ ఎక్కువ ఉంది అన్నమాట మమ్మీకి. నేను అన్నాను ఏదైతే ఏంటి తప్పైతే చేయట్లేదు, బిజినెస్ చేసుకున్నా, ఫుడ్ బిజినెస్ చేస్తున్నాను కదా, ఇట్స్ గుడ్ థింగ్, నువ్వేం పట్టించుకోవద్దని చెప్పి మళ్ళీ వచ్చేసాను ఇక్కడ. చాలా నచ్చి చెప్పలేదు, తప్పించుకుని వచ్చాను. ఓకే, మళ్ళీ డైలీ కాల్ చేసి చెప్తూ ఉంటారా? చెప్పింది, ఇంకెప్పుడన్నా ఇంకొక ఇంటర్వ్యూలో చూసానండి ఇంటికి తీసుకొస్తాను. ఇప్పుడు ఈ వీడియో చూసానికి ఏమంటారా? అదే నా భయం కూడా, అందుకే ఎవరికి నో చెప్పలేకపోతున్నా, అలాగే నేస్తూనే చెప్పలేకపోతే ఇంక సర్లే ఎలాగో ఒకసారి వీడియో రిలీజ్ అయిపోయింది కదా, ఇంకా తెలుసుకునేది ఏమంది, ఓకే క్యారీ ఆన్, ఇంకా అయిపోయిందని. సో మమ్మీ కాకుండా ఫ్యామిలీ నుండి ఎవరైనా సపోర్ట్ చేశారా మరి? ఫ్యామిలీ ఎవరు, అందరూ ఆపోజిట్ చేస్తున్నారు, ఎవరికి ఇంట్రెస్ట్ లేదు అసలు. మా సిస్టర్ వాళ్ళకి ఉన్నాయి షాప్స్, బట్ ఎవరు కూడా చదివింది ఏంటి, నువ్వు చేసిన జాబ్ ఏంటి, మళ్ళీ నువ్వు ఇందులోకి ఎలా వస్తున్నావు, ఏం చేస్తున్నావు అని వాళ్ళకి క్వశ్చన్. బట్ నేను చెప్పింది ఒకటే, ఇట్స్ మై ఓన్ బిజినెస్ కదా, నేనే బాస్ని, నేనే చూసుకుంటాను. అంటే నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు నా పార్ట్నర్ కూడా ఉన్నాడు, జాకిర్ తన పేరు. తనకి కెమెరా షే అనమాట, ఆటోలో కూర్చున్నాడు వెళ్ళి. ఓకే ఓకే, సో మ్యాక్స్ పెట్టడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వచ్చి తను వెనకాలని సపోర్ట్ చేశాడు. యాక్చువల్లీ సింగిల్గా నేను ఒక్కదాన్ని దిగిపోయి చేసింది అయితే మాత్రం అబ్సల్యూట్లీ ఇట్స్ రాంగ్. సో నా వెనక ఎవరన్నారంటే నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట తను. సో తను ఒక్కడే నిలబడి వెనకాల నేను ఉన్నాను కదా చూసుకుంటాలే అన్నాడు. సో తన వల్ల ఇది చాలా. ఇప్పుడు ఎక్కడైనా చూసుకుంటే చాలా, ఇప్పుడు ఏదైనా షాప్ ఓపెన్ చేసినా కానీ కాంపిటీషన్ ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి, ఏరియాకి వచ్చేసరికి ఎలా జరిగింది అక్క మరి? మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎలా ఇక్కడ? అయ్యో అలా కాదు కానీ ఇక్కడ చాలా అనుకుంటారు స్ట్రీట్ ఫుడ్ ఈజ్ అన్ ఈజీ థింగ్ టు క్యారీ విత్ అంటారు, కానీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ యాక్చువల్లీ. 1 వీక్ వరకు కూడా మాకు అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి చాలా ప్రెషర్ వచ్చింది, తీసేస్తారా లేదా అది ఇది అని చాలా పెద్ద గొడవలు అయ్యాయి. అదే చెప్పాను కదా, నా వెనకాల నా ఫ్రెండ్ తనే సంహం మేనేజ్ చేశాడు వాళ్ళతోటి. సో తను మేనేజ్ చేసి ఇంకా కంటిన్యూ చేయించాడు. సో దానివల్లే కంటిన్యూ అవ్వగలుగుతున్నాం. ఏమంటారు సాంబార్. రెగ్యులర్గా వస్తుంటారా? ఇప్పుడు ఇక్కడ కొత్తగా వచ్చిన, వేరే సైడ్ తింటుంటే ఇక్కడ కొత్తగా ఏదో
ఉందని చెప్పేసి ఇక్కడ వచ్చేసిన. ఓకే, ఫుడ్ ఎలా ఉంది మరి టేస్ట్? మంచిగా ఉంది, పప్పు మంచిగానే ఉంది, ఇంకా వంకాయ మంచిగా టేస్ట్ మంచిగా ఉన్నాయి అనమాట. ఇంకా వేరే దగ్గర తిన్న దగ్గర అంత మంచి టేస్ట్ అనిపిస్తలేకుండే. ఇంకా ఇక్కడ కొంచెం కొత్త కొత్త వెరైటీస్గా కూడా చేస్తున్నారు, కొంచెం మంచిగా అనిపిస్తుంది. ప్రైస్ కూడా రీజనబుల్గా, వేరే దగ్గర చూసుకుంటే ఇక్కడ ఇంకా తక్కువ ప్రైస్ లాగా ఉందన్నమాట. టేస్టులు అన్నీ వచ్చేసి అన్ని ఐటమ్స్ చాలా మంచిగా ఉన్నాయి. వెజ్, నాన్ వెజ్, ఆరు చికెన్, మటన్ ఇంకా మంచిగా ఉన్నాయండి. అన్ని టేస్టులు మంచిగా ఉన్నాయండి. సో బయట మనకి రెస్టారెంట్ చూసుకున్నా కానీ రెస్టారెంట్ లేదంటే బయట స్టాల్ చూసుకున్నా ఈ ఫుడ్ తోటి కంపేర్ చేసుకుంటే అంటే అదే టేస్ట్ లెక్కనే ఉంది, కాకపోతే అక్కడ అమౌంట్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ బడ్జెట్తోనే మనం మంచి టేస్ట్గా తినొచ్చు అన్నట్టు మంచిగా పెట్టిరు అని. సో ఇంట్లో తిన్నట్టు అనిపించిందా? మంచిగా అనిపిస్తుందండి. ఓకే, మంచి కడుపు నిండా ఎంత అంటే అంత పెట్టేస్తున్నారు, మంచి టేస్ట్తోనే పెట్టేస్తారు. అన్లిమిటెడ్ ఫుడ్? అన్లిమిటెడ్ అండి. ఓకే, ప్రైస్లో అన్లిమిటెడ్, మంచిగా టేస్ట్లు అన్నీ మంచిగా ఉన్నాయి. ఓకే. హాయ్ అన్న, మీ పేరు? వెంకట్. ఇక్కడికి రెగ్యులర్ గా వస్తూ ఉంటారా? రెగ్యులర్ గా వస్తాను. ఫుడ్ ఎలా ఉంది? మంచిగా ఉంది. రేట్స్ ఎలా ఉన్నాయి? మంచిగానే ఉన్నాయి, తక్కువనే ఉంది. 80 రూపాయలు మిల్స్ ఇస్తుంటారు, మంచిగానే ఉంది. సో బయట చూసుకుంటే ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది? ఇక్కడ ఇంటి ఫుడ్ లాగా మంచిగానే ఉంది. సో ఇంట్లో తిన్నట్టు ఉంది. ఇంట్లో సో టేస్ట్ అదంతా బాగుంటది. సో వచ్చే వాళ్ళకైతే చెప్పొచ్చు ఇక్కడ టేస్ట్ బాగుంటది రండి. చెప్పొచ్చు అక్క. ఓకే అండి, మీరు రెగ్యులర్ గా వస్తుంటారు? మీరు ఒక్కరే వస్తుంటారా లేకపోతే? మా ఫ్రెండ్స్ కూడా వస్తారు, ఈ రోజు రాలేరు, నేను ఒక్కనే వచ్చిన. మీరు ఒక్కరే వచ్చారు. అండ్ ఇక్కడ ఉంది అంటే చాలా స్టాల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఫుడ్ స్పెషల్ ఏంటి మరి? ఇక్కడ ఇంట్లో తిన్న అట్లా మంచిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వస్తాం. ఇక బయట ఇక అన్నంలో సున్నం కలపడం జర బాగుండదు అన్నట్లా, ఇక్కడ మంచిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చాం. సో ఫుడ్ అయితే మనకి ఇంట్లో తిన్నట్టు ఉంటుంది అనేసి ఇక్కడికి వస్తాం. ఓకే, హాయ్ అన్న, పేరు? నా పేరు రాకేష్. ఓకే, రెగ్యులర్ గా వస్తుంటారు? రెగ్యులర్ గా ఈ లైన్ లో తింటూ ఉంటా, ఈ రోజు ఇక్కడికి వచ్చాను. సో ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ? ఎక్సలెంట్, బగారా రైస్ విత్ చికెన్ కర్రీ. ఓకే, సో ప్రైస్ ఎలా ఉంది మరి? ప్రైస్ నాకు తెలియదు, ఇంకా అడగాలి. సో ప్రైస్ తెలుసుకోకుండానే ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు. సో బయట చూసుకుంటే ఇక్కడ ఫుడ్ డిఫరెంట్ ఎలా ఉంది? బయట తీసుకుంటే క్రౌడ్ తోటి బాగా వేరే ఉంటది, కానీ ఇక్కడ బాగుంటది టేస్ట్, ఇక్కడ బెస్ట్. సో వచ్చే వాళ్ళకి ఇక్కడ టేస్ట్ బాగుంటుందని చెప్పొచ్చు. సో హ్యాపీగా వచ్చి ఫుడ్ టేస్ట్ చేయొచ్చు. చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. టేస్ట్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నది. ఫుడ్ ఎలా ఉంది టేస్ట్? ఓకే, ప్రైస్ ఎలా ఉంది మరి? రీజనబుల్ అండి, ఇక్కడ మొత్తం అంతా సేమ్ 80 రూపీసే తీసుకుంటారు. వెజ్, నాన్ వెజ్ అంటే ఇంకా 100, 120 అని. ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి కదా, సో ఫుడ్ ఇక్కడ బెటరా లేకపోతే బయట స్టాల్స్ కంపేర్ చేసుకుంటే ఎలా ఉంది ఫుడ్? ఇంకా బయట అంటే ఏంటంటే ఇంట్లో చేసుకొని వస్తారు కాబట్టి ఇంట్లో తిన్నట్టు ఉంటుంది. సో ఇంట్లో తిన్నట్టు టేస్టీగా కూడా ఉంది. ఓకే, ఎలా ఉంది మరి టేస్ట్? బాగుంది, ఇంట్లో తిన్నట్టు ఉంటుంది, బాగుంది. సో ప్రైస్ ఎలా ఉంది మరి? ప్రైస్ రీజనబుల్ అండి, బయట కంపేర్ చేసుకుంటే రీజనబుల్, బాగుంది. అండ్ ఈ ఏరియాలో చూసుకుంటే చాలా స్టాల్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది మరి బయట వాటితో? బయట తిని చూసినాం, అంత సాటిస్ఫై అనిపించలేదు. ఓకే, ఇక్కడ బాగా అనిపించింది. ఇక్కడ బాగా అనిపించింది, రెగ్యులర్గా వస్తాం ఇక్కడ. రెగ్యులర్గా వస్తూ ఉంటారు. సో ఇంట్లో తిన్నట్టు ఉంటుందా? అవునండి, సేమ్. సో ఇక్కడ మీరు రెగ్యులర్గా వస్తారు కాబట్టి మీకు ఏ ఐటమ్ అంటే ఇష్టం? ఎక్కువ నేను వెజ్ తింటానండి, వెజ్ తింటాను. సో వెజ్ లో ఏది బాగుంటుంది మరి? కర్రీస్ ఏదైనా బాగానే ఉంటాయి, టేస్ట్ బాగుంటాయి, ఏదైనా బాగానే ఉంటుంది కర్రీస్. ఓకే, అండ్ బయట కంపేర్ చేసుకుంటే రైస్ తోటి, సో రైస్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది మనకి, డైజెస్ట్ కాకపోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ మరి రైస్ ఎలా ఉంది? అట్లా ఏం ప్రాబ్లం లేదు, మాకు బయట తింటే అదే అనిపించింది మేడం, డైజెస్ట్ కాకపోవడం. ఇక్కడ అట్లాంటిది ఏం ప్రాబ్లం లేదు, బాగుంది. లంచ్ చేస్తున్నాను అండ్ మొన్న చేశాను, బట్ మీకు తెలియదు కదా చేసినట్టు. సో ఈరోజు అక్క, ఇప్పుడు చాలా మంది వస్తూ ఉంటారు కదా రెగ్యులర్గా, అండ్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? సో అక్క నువ్వే కదా సాఫ్ట్వేర్ అక్క. ఈ రీజన్ ఏంటంటే ఫస్ట్ డైలాగ్ అదే, మీరే కదండి సాఫ్ట్వేర్ కదండి అంటున్నారు, అని చెప్తున్నా. సో మీరే అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ క్రౌడ్ చూసుకున్నా కానీ సో చాలా ఉంది. అంటే ఎవరైనా వచ్చి ఏమైనా అనడం ఇంత క్రౌడ్ ఉంది అని అలా ఏమైనా జరిగిందా? అలా ఏం క్వశ్చన్స్ ఉండవు వాళ్ళకి. ఏంటంటే ఫాస్ట్ సర్వీస్ ఉంటుంది కానీ ఎలాగా ముగ్గురు ఉంటున్నాం కదా, సర్వీస్ ఫాస్ట్గా ఉంటుంది. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే
ఎంప్లాయీస్ ఉంటారు కదా, అవును. వాళ్ళకి లాగిన్ టైం లాగౌట్ టైం ఉంటుంది కాబట్టి వాళ్ళకి త్వరగా ఇచ్చేయాలంటారు. కొంతమంది ఏంటంటే ఈ వీడియో చూసిన తర్వాతే అలా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి వస్తున్నారు నన్ను, చెప్పండి అన్న అని అడుగుతుంటే టీవీలో వచ్చావు కదమ్మా. ఓకే. అండ్ ఇంకా మనం ఏదైనా బిజినెస్ చేసుకోవాలంటే రోడ్ సైడ్ కొంతమంది అమౌంట్ పే చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఏదైనా అలా అమౌంట్ పే చేయడం ఏమన్నా యాజ్ ఆఫ్ నో ఏం అడగలేదు. సో అడిగే ఛాన్స్ ఉందా మరి? అంటే ఇది ఇక్కడ ఏమంత ఎక్కువ స్టాల్స్ అనేవి లేవు కదా మనకి, రోడ్డు మీద డిస్టర్బెన్సెస్ ఏమీ లేవు. ఇప్పుడు మేము పెట్టినా పెట్టకపోయినా ఇది ఎలాగా ఉంది కదా, క్యాబ్స్ పార్కింగ్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు యాజ్ ఆఫ్ నో. సో యూ నెవర్ నో. అంతే. సో అలా అయిపోతుంది. సక్సెస్ అయితే వచ్చేసింది. సక్సెస్ అంటే ఓన్లీ యూట్యూబ్లో చూడడం అనేది కాదు కానీ నాకు బిజినెస్ రన్ అయితే అంత మంది పాజిటివ్ గా చెప్తున్నారు అంటే ఇంకా అదే నా హ్యాపీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే పాజిటివ్ రివ్యూస్ రావడం అనేది నాకు ఫస్ట్ హ్యాపీనెస్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చెప్పాను హాస్టల్స్లో పెరిగా, సో హాస్టల్ ఫుడ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసింది. అట్ ది సేమ్ టైం మా ఫాదర్స్కి మాకు క్యాబ్స్ ఉండేవన్నమాట, మా దగ్గర డ్రైవర్స్ ఉండేవారు. మా డాడీ కూడా క్యాబ్ కానీ బయటికి అంటే డ్రైవర్స్తో పాటు మా డాడీ కూడా సరదాగా వెళ్ళేవాళ్ళు. సో హీస్ టు ఈట్ అవుట్ సైడ్, ఆయనకు బయట తినేవాళ్ళు. సో మాకే అనిపించేది బయట తినడం ఏంటని అది అని అనుకునేదాన్ని అప్పట్లో. సో ఐ లాస్ట్ మై ఫాదర్ 4 years బ్యాక్ కోవిడ్ టైంలో. తర్వాత అనిపించింది ఇంకా హాస్టల్ ఫుడ్ ఇవన్నీ కాదు, బిజినెస్ థాట్ నాకు రావడానికి ఫస్ట్ రీజన్ అదే అనమాట. హాస్టల్ ఎలాగా ఫుడ్ అలాగే ఉంటుంది, అండ్ హైదరాబాద్ అంటేనే ఫుడ్ బిజినెస్ అనేది ఎవర్ ఎండింగ్ అనమాట, అది ఇప్పుడు కూడా. సో అందుకు స్టార్ట్ చేసాము. వీళ్ళందరూ పాజిటివ్ వేసిస్తే నా హ్యాపీ ఏంటంటే ఓకే ఫైన్ గుడ్. హాస్టల్లో ఎలా అనుకుంటాం కదా, హాస్టల్ అనుకుంటాం కదా వీడేంటర్ కాబట్టి తీసుకుని ఫుడ్ ఇలా పెట్టడం తిట్టుకుంటాం. ఇక్కడ అది నాకు ఏంటంటే అందరూ బాగుందని చెప్పేసరికి పెట్టిన బిజినెస్కి ఒక సక్సెస్ అయితే వచ్చింది అనేది చాలా హ్యాపీ ఉంటుంది. సో వచ్చిన కస్టమర్స్ ఏం చెప్తుంటారు రెగ్యులర్గా చెప్పేవాళ్ళు ఏంటంటే వాళ్ళే స్వీట్ కూడా పెట్టచ్చు కదా అని అడుగుతుంటారు చాలా మంది. ఓకే. సో నాకేంటంటే నేను ఎక్కడ వినలేదు యాక్చువల్లీ మీల్స్లో స్వీట్ యాడ్ చేయడం అనేది. నేను ఎప్పుడైనా హోటల్స్లో తినడమే తప్పది బయట ఎక్కడ నేను అది థాలీ ఉంటుంది కదా మనకి, దాంట్లో పెట్టడం తెలుసు. కానీ ఇక్కడ ఈ మధ్య రిక్వెస్ట్ చేస్తున్నారు స్వీట్ కూడా పెట్టండి అని. చాలా కోరిక మేరకు అది కూడా జరగబోతుంది అయితే చూడాలి. ఫ్రెండ్స్ ఎవరైనా వస్తూ ఉంటారు అక్క మరి ఇక్కడికి? ఏమంటారు మరి ఫుడ్ బిజినెస్ ఏంటి? యాక్చువల్లీ చాలా మంది నేను చెప్పలేదు ఈ విషయాన్ని, వెరీ ఫ్యూ. నాకు వాట్సాప్లో అవే మెసేజెస్ కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ అని చెప్పి వస్తున్నాయి నా ఫ్రెండ్స్ నుంచి. రీసెంట్గానే 3 days బ్యాక్ మా ఎండి వచ్చారు, సో మా కలీగ్స్ వచ్చారు అనమాట. సో ఆ రోజు వాళ్ళు ఇక్కడ లంచ్ చేసి వెళ్ళారు. సో లంచ్ చేసిన తర్వాత ఏమని చెప్పారు మరి? సో మా ఎండి అయితే చెప్పారు నాకు ఫుడ్ చాలా బాగుంది, క్యారీ ఆన్ బాగా చేస్తున్నాం అని చెప్పారు. ఐ వాజ్ లైక్ హ్యాపీ, అట్లీస్ట్ ఓకే మంచి పాజిటివ్ వచ్చింది కదా అని. ఓకే అక్క. సో ఇలానే హ్యాపీగా బై గాడ్స్ గ్రేస్ సక్సెస్ వచ్చిందని నేను అంటున్నాను. అండ్ అయితే మాత్రం నేను మళ్ళీ ఇన్వైట్ చేస్తున్నాను. ఓకే. సో మీరు ఇంకా ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారో అది కూడా జల్దీ అయిపోవాలి. అండ్ ఒక పెద్ద రెస్టారెంట్ పెట్టాలి. సో ఇన్వైట్ చేయండి రెస్టారెంట్కి మళ్ళీ. షూర్గా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. సో చేసే వర్క్ మీద ప్యాషన్ ఉంటే ఇలాంటి సక్సెస్ వస్తుంది. సో అక్క స్టోరీ విన్నారు కదా. సో సాఫ్ట్వేర్ నుంచి ప్యాషన్తో ఫుడ్ స్టాల్ని పెట్టుకొని సో రన్ చేయడం, ఇంత సక్సెస్ని గెయిన్ చేసుకోవడం. సో అక్కలాగా చాలామంది అనుకుంటారు, చాలామంది ఇది చేద్దాం అది చేద్దాం అని అనుకుంటారు, కానీ ఎక్కడొక్క దగ్గర బ్రేక్ అవుతూ ఉంటారు. కానీ అక్క మాత్రం ఎవరేమన్నా పట్టించుకోకుండా తన ప్యాషన్ ఏంటి, తను ఏ వర్క్ చేయాలనుకుంటున్నారో సో ఇష్టంగా చేస్తున్నారు. ఇప్పుడు సక్సెస్ అయితే తన కళ్ళలో తెలుస్తుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఈహా టీవీని చూస్తూనే ఉండండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా బై బై.